హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోపెట్ పిల్ల వ్లాగ్స్. సో అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అండ్ అందరి ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం జరుపుకుంటున్నాము. మా అత్తమ్మ చేసింది పూజ, వెనకాల మా చెల్లి, ఇంకా మా మమ్మీ, మా డాడీ కూడా ఉన్నాడు. మా మామయ్య డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆ రోజు నాకు ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను లేను ఇంట్లో. నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయాను, నేను మా ఆయన. మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అని పూజ చేయొద్దన్నారని చేయలేను. 2 టైమ్స్ నేనే చేశాను, ఈసారి మాత్రమే చేయలేను. సో వీళ్ళైతే కాళ్ళకి పసుపు పెట్టించుకుంటారు, మా మమ్మీ పెడుతుంది. అండ్ కొత్తగా ఎవరైనా మా వీడియోస్ చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా, ఓకేనా? కాస్త సపోర్ట్ కూడా చేయండి. సో పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా వీళ్ళకి మంత్రాలు చదవడానికి రాదేమో అని చెప్పేసి, అత్తమ్మకి రాదు కదా, అందుకే మా చెల్లి పలకడానికి కొంచెం తెలుగు కష్టమవుతుందంటే ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇచ్చాను. ఫస్ట్ అయితే వినాయకుని పూజ చేసుకున్న తర్వాత గౌరీమాత పూజ, వినాయకుని పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి వారి పూజ చేసుకుంటాం కదా. అప్పుడు ఫస్ట్ లలిత సహస్రనామాలు చదువుకున్న తర్వాత అష్టోత్తరాలు చదవాలని చెప్పేసి వెళ్ళాను. సో వాళ్ళది ఏమంటారు, టీవీలో పెట్టేసుకున్నారు. ఫోన్ పక్కకి పెట్టుకుంది, అక్కడ రిమోట్ కూడా చేతిలోనే ఉంది. సో మా అత్తమ్మ అయితే పూజ స్టార్ట్ చేస్తుంది. సో మీ అందరు కూడా జరుపుకుంటున్నారా మా ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం? సో నేనే కొత్తగా వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేశాను, నాకైతే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ నైటే రెడీ చేసి పెట్టాను. మార్నింగ్ అవంతా నేను మా హస్బెండ్ డెకరేషన్ చేసాం, మా చెల్లి కూడా చాలా సపోర్ట్ చేసింది. ఇంకా వంటలన్నీ నేనే చేశాను ఇంట్లో. చేసి అంతా రెడీ చేశాక పూజ అయ్యే టైంకి నేను వెళ్ళిపోయాను. ఆఫ్టర్నూన్ 12కి ఏమో స్టార్ట్ చేశారు అనుకుంటా, అప్పుడు మంచి ముహూర్తం ఉందని చెప్పేసి. ఇక ఫస్ట్ అయితే వినాయకుని పూజ చేస్తున్నారు ఇక్కడ. తర్వాత అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత అన్నీ కొనసాగుతాయి. ఇక ఎలా చేశారో నేను కూడా చూడలే, ఈ వీడియో చూసి తప్ప డైరెక్ట్ చూడలేను, ఎగ్జామ్ ఉందని వెళ్ళిపోయాను. సో వచ్చేసారి మళ్ళీ నేనే చేస్తాను కదా, వాళ్ళకి వచ్చినా రాకుండా చేస్తున్నారు, అది మాకు సంతోషం. అండ్ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ షేర్ కూడా చేసుకోండి. అండ్ కామెంట్ కూడా చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే. నేను ఇంకా బాగా చేసేదాన్నేమో, ఎందుకంటే మా అత్తయ్యకి కొంచెం కొత్త, నేను చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి నాకు తెలుసు. కానీ మా అత్తమ్మకి ఎక్కువ తెలియదు. మళ్ళీ ఫస్ట్ టైం పూజ చేస్తున్నాము, నేనే ఎప్పుడు చేస్తా పూజ. నేను లేకముందు చేసేదో లేదో నాకు తెలీదు, నేనైతే చూసినప్పుడైతే ఇదే ఫస్ట్ టైం ఆమె పూజ చేయడం. అండ్ మా చెల్లికి అయితే తెలుగులో చాలా మిస్టేక్స్ అవుతాయి అని చెప్పేసి ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇచ్చాను, అది టీవీలో పెట్టేసుకుంది పెద్ద సౌండ్ పెట్టి. ఇంకా ఆ రోజు అసలు ఇంట్లో అయితే చాలా బాగా అనిపించింది. ఎంత అంటే అసలు బాబోయ్, చాలా హ్యాపీగా అనిపించింది. మేము వచ్చేవరకు 5 అయింది. 5 వరకు మేము వచ్చాక చూస్తే వర్షం పడింది. నేను ఇంటికి వచ్చేలోపు వర్షంలో నానిపోయి వచ్చాను. ఇంకా నైట్ వాయినం ఇవ్వడం కూడా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ తీయలేము. వాయినం అయితే నాతోనే ఇప్పించింది మా అత్తమ్మ, తను ఇచ్చింది, నేను ఇచ్చాను. ఇంకా అందరూ ఆశీర్వదించారు. ఎందుకంటే పూజ చేయొద్దు కదా ఎప్పుడు 7 months అని చెప్పేసి చేయనివ్వలేదు. నెక్స్ట్ నేనే చేస్తాను నెక్స్ట్ ఇయర్ అని అనుకున్నా. ఇంకా అమ్మవారిని అయితే ఇలా డెకరేషన్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ తమలపాకులు అయితే బ్యాక్ చాలా బాగా పెట్టాను. ఇంకా జడ కూడా వేద్దాం అనుకున్నా కానీ జడ నాది అది దొరకలేదు, కొత్తది ఎక్కడుందో తెలియట్లేదు. ఇంకా స్ట్రెస్ అవ్వడం, ఇంట్లో పని అంతా చేసుకునే వరకు చాలా టైం పట్టింది. తొందరగా లేసాము ఆ రోజు 4 o'clock ఏమో లేచిన. మార్నింగే స్నానం చేసి ఇల్లంతా మా అత్తమ్మ పని చేసుకుంది, మా అత్తమ్మ, మా మమ్మీ, మా చెల్లి. నేను జస్ట్ వంటలు మాత్రమే చేశాను. ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నా అని చెప్పేసి నాకు కొంచెం చెప్పలేరు కూడా పని, వాళ్ళే చేసుకున్నారు. వీడియో అయితే పర్లేదు, బాగానే ఉంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. సో మీ ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం జరుపుకున్నారో లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. కొత్తగా చూసేవాళ్ళు చూస్తున్నారు కానీ ఏమంటారు, సపోర్ట్ చేయట్లేదు మమ్మల్ని. చూడడమే కాదండి, కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సో వీళ్ళైతే మొక్కుతున్నారు, ఏం చేసి ఈ వీడియోలో తప్ప నేనైతే డైరెక్ట్ చూడలేను. కానీ నాకు పూజ అంతా చేసేసినారు అనుకోండి, ఇంకా లాస్ట్లో హారతి కూడా ఇచ్చేస్తే అయిపోతుంది.
అండ్ నైవేద్యం అయితే నేను శనగగూడాలు, ఇంకా పాయసం, దద్దోజనం, వడలు, పులిహోర చేశాను. 5 ఐటమ్సే చేశాను, ఓపిక లేకుండే. సో అంతే చేశాను. ఇంకా అమ్మవారికి చీర కూడా పెట్టేసింది మా అత్తమ్మ, అన్నీ సైడ్కి పెట్టేశారు. సో అరిటాకులోనే పెట్టాను, ప్లాస్టిక్ దాంట్లో పెట్టలేదు. ఇంకా పూజ అయితే హాల్లోనే చేశాను, ఎందుకంటే మా రూమ్లో సపరేట్ దేవుని రూమ్ అని ఏం లేదు. చిన్న చెక్కలో ఆ చెక్క ఉంటుంది కదా పూజది, దాంట్లో పెట్టుకుంటాం ఫొటోస్. కిచెన్లో అయితే ఇంకా నాన్ వెజ్ వండుతామని చెప్పేసి కిచెన్లో పెట్టలే. హాల్లో ఇక్కడ సైడ్ మూలకి బాగుంటుందని కాదు, మంచిది అని చెప్పారని అక్కడే పెట్టాను, ఈశాన్యంలో. సో అందరికీ హారతి అయితే ఇచ్చేసింది. మా మమ్మీ వచ్చింది లాస్ట్లో. ఇంకా మా చెల్లి తిరగడం ఎక్కువ, కూర్చోవడం తక్కువ, పూజ సరిగ్గా చేయదు కూడా. ఆ రోజు ఎలా చేశారో ఇగో ఇలానే చూడాలి. ఇంకా హారతి ఇవ్వడం కూడా అయిపోయింది. ఇల్లంతా ధూపం వేసేస్తున్నారు. ఇంకా అంతా అయిపోయినట్టు అనుకోండి. ఇంకా సాయంత్రం మళ్ళీ అమ్మవారికి పూజ చేసి నైవేద్యం పెట్టి, ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కదిలించి తర్వాత మార్నింగ్ కూడా పూజ చేసుకున్న తర్వాతనే అంతా తీసేసాం. తర్వాత ఇంకా వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో ప్లీజ్ అండి, కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా అందరు లైక్ చేయండి అండ్ కామెంట్స్ కూడా కామెంట్ చేయండి అందరికీ ప్లీజ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఎవరైనా జరుపుకోకపోయినా సరే నార్మల్గా ఫొటోస్కి అయినా పూజ చేసుకోవచ్చు ఇంట్లో. సో లాస్ట్ ఎండింగ్లో మొక్కేసుకున్నారు. ఇక ఈవినింగ్ నేను వచ్చేవరకు పాప మా అత్తమ్మ ఫాస్టింగ్ ఉంది, ఎప్పుడు ఉండదు, ఆ రోజే ఉంది. ఇప్పుడు తిరిగేశారు కూడా. ఇక మా చెల్లి అయితే అక్కడిక్కడ చూస్తూనే ఉంది, మళ్ళీ మొక్కుకుంది. గుంజీలు తీస్తున్నాడు. మా డాడీ మా మమ్మీ కూడా వచ్చారు. ఆ రోజు మేము తప్ప అందరూ ఇంట్లోనే ఉన్నారు, నేను మా ఆయన మా మామయ్యనే లేము. సో సాయంత్రం వచ్చినాం. వీడియో అయితే బాగుంది అండ్ అమ్మవారు అయితే లుక్ అయితే సూపర్ ఉంది. అండ్ నాకైతే బాగా నచ్చింది. మా నాన్నకి దైవభక్తి ఎక్కువ, కానీ దేవునికి ఎప్పుడు. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.